అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఈ నెలలో బడ్జెట్ ప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామంటున్నారు. అంటే ఈ మాటలు విని విని అంటే ఈ పాలకులు అంతకుముందున్న జగన్ రెడ్డి గారు విని విని మా చెవులైతే చిల్లులు పడ్డాయి. ఈ సందర్భంలో సమాజానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక కీలకమైన విషయాన్ని తీసుకోదలుచుకున్నాం. మీరు ప్రకటించిన విధంగా మీరు ఇచ్చిన పేపర్ల ప్రకారం మీరు పూర్వోదయ స్కీమ్ లో కానీ లేదా కొనసాగిస్తామన్న ప్రాజెక్టులను కానీ అంచనాలు తీసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సినది ఒక లెక్క మా దగ్గర ఉంది. చాలా సిస్టమేటిక్ గా మీరు చెప్పిన ప్రకారమే తీసి పెట్టుకున్నాం. ఇదే నేపథ్యంలోనే 2014 నుండి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు, 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం 1,05,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ప్రతి సంవత్సరం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో రాయలసీమ కేటాయించింది 1,500 కోట్ల రూపాయలు. రాయలసీమ భూభాగం ప్రకారమైనా సరే 42% అంటే 4,200 కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి అసలు ఇప్పుడు ఈ రోజు మీరు 2 సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్న దానికి మీ దృష్టికి తీసుకురావడం కోసం మీకు ఒక ఉత్తరం కూడా రాస్తున్నాం. 1,500 కోట్ల ప్రకారం లాస్ట్ 10 సంవత్సరాల ప్రకారం మీరు ఖర్చు పెడితే ఈ 60,000 కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో ధరలు ఇదే విధంగా ఉంటే మనకు తెలుసు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో 40 సంవత్సరాలు కాదు 100 ఏళ్ళైనా పూర్తి కాని పరిస్థితి అది మనకు కనబడుతోంది స్పష్టంగా. కాబట్టి మీకు ఒకటి అప్పీల్ చేస్తున్నాం, మాకు జరిగిన అన్యాయానికి ఈరోజు 8,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించండి. మీ యొక్క ప్రత్యేకమైన నిధుల ఇబ్బంది ఉంది అని అంటున్న నేపథ్యంలో 8,000 కోట్ల రూపాయలు కేటాయించమంటున్నాం. ఇందులో ప్రత్యేకంగా కేవలం 1,250 కోట్ల రూపాయలు మాత్రం ఇరిగేషన్ అంటే ఆయకట్టు డెవలప్మెంట్ కోసం 4 జిల్లాల్లో 5 లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్మెంట్ చేయడం కోసం 1,250 కోట్లు ఖర్చు పెట్టి ఒక సంవత్సర కాలంలో మీరు పట్టి సీమలు అయితే ఏ విధంగా ఒక సంవత్సరంలో పూర్తి చేశారో ఆ విధంగా చేయొచ్చు. అన్ని కాలువలు ఉన్నాయి, ప్రధాన కాలువలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. 1,250 కోట్లు ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది. 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే 5,000 కోట్ల రూపాయల వ్యవసాయ సంపదన ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ కార్యక్రమం చేపట్టండి, మీరు దానికి ప్రత్యేకమైన దృష్టిని పెట్టండి. అదేవిధంగా మిగిలిన 6,550 కోట్లు వివిధ స్టేజుల్లో ఉన్న అంద్రినివా కానీ, తెలుగుగంగ కానీ, గాలేరు నగరి కానీ ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించమంటున్నాం. అదేవిధంగా ఎస్ఆర్బీసీకి ప్రాణాధారమైన గుండెల రిజర్వాయర్ ఈ రోజు మీరు చాలా గొప్పగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం, మేము చాలా కూర్చొని ఇచ్చిపుచ్చుకునే దూరంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి కోసం మేము సహకరిస్తామంటున్న నేపథ్యంలో గుండెల రిజర్వాయర్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డిపిఆర్ సాధించుకొచ్చుకున్నాం. రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున దానికి అనుమతులు సాధించుకున్నాం. అది ఒక్క రాయలసీమకే కాకుండా కర్నూలు జిల్లాకే కాకుండా కర్నూలు జిల్లా కడప జిల్లాకే కాకుండా కేసీ కెనాల్లో ఎల్ఎన్సీకి వెనకబడిన కర్నూలు పశ్చిమ ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణకు కూడా ఉపయోగపడే ప్రాజెక్టు మీరు కన్విన్స్ చేసి మీరు సయోధ్యగా చేసుకొచ్చే ప్రాజెక్టులో మొట్టమొదటి ప్రాజెక్టు గుండెల ప్రాజెక్టు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగానే రాజశేఖర రెడ్డి గారు 4 టీఎంసీల నీళ్లు తీసుకురావడానికి బరకచంద్ర దగ్గర నుండి తీసుకొస్తే అక్కడ నుండి 2 టీఎంసీలు ఎస్ఆర్బీసీ ద్వారా గోరుకల్లుకు పోయి గోరుకల్లు నుండి గండికోటకు, గండికోట నుండి మైలవరము, పైడిపాలెము లేదా సర్వరాజసాగరు కింద నగిరి వరకు పోవాల్సిన దాంట్లో ఈ రోజు 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువలంతా వెడల్పు చేశారు బరకచర్ల దగ్గర నుండి గోరుకల్లు వరకు. కానీ 18 చోట్ల ఆ కాలువను దాటి ఎదురువైపు కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లు రావాల్సిన చోట ఆ అడ్డంకులు అలాగే ఉన్నాయి. అంటే 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్నాయి, మిగిలిన మట్టి గడ్డలన్నీ అలాగే ఉన్నాయి. దాన్ని తొలగించడానికి 20 కోట్ల రూపాయలు అయితే అయిపోతుంది. 20 సంవత్సరాల నుండి ఆ 2 కోట్లు ఖర్చు పెట్టి అడ్డంకులు తొలగించకుండా 22,000 క్యూసెక్కుల నీళ్లు పోకుండా 8,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నారంటే రాయలసీమ మీద మీకు కానీ జగన్ రెడ్డి గారికి ఏ విధమైన ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే 20 కోట్లు ఖర్చు పెట్టి అటు గోరకల్లు వైపు 22,000 క్యూసెక్కులు నీళ్లు పోయారు ప్రాజెక్ట్ చేయండి. 20 కోట్లు పెద్ద ఖర్చు కాదు. మీరు ఆ డబ్బు చేస్తే మీరు నంద్యాల జిల్లాకు, కర్నూలు జిల్లాకు, అదేవిధంగా కడప జిల్లాకు, చిత్తూరు జిల్లాకు దారిలో ఉన్న అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే దీని మీద ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నాం. ఈ 8,000 కోట్లలో అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు శంకుస్థాపన చేసిన ఆర్డీఎస్ ఉంది, వేదవతి ఉంది, లేదా హంద్రినివా ప్రాజెక్టు, జీరోసెస్ ప్రాజెక్టు కూడా ఎక్కడెక్కడ చేపట్టాలో కొంత డబ్బులు పెడుతూ ఆ ప్రాజెక్టు తీసుకోరండి. హంద్రినివా మీద పేరూరు, జీడిపల్లికి తీసుకుపోయే వాటి మీద కూడా ఖర్చు పెట్టాలని చెప్తున్నాం. అక్కడికి కూడా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి
మీరు ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి చేస్తారా లేదా కొత్త పర్పస్ వెహికల్ తీసుకొస్తారా? 3 సంవత్సరాల్లో పూర్తి అయ్యేలాగా ప్రాజెక్టులు తీసుకోవడానికి ఏ కార్యాచరణ చేపడతారో చేపట్టని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా రాయలసీమ ప్రధానంగా ఈ సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా చెరువుల మీద, కాలువల మీద, కుంటల మీద ఆధారపడింది. దీన్ని చెరువులంతా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటిని వాగులు వంకలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ బెల్ట్ ను, సోషల్ ఫారెస్ట్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. పెన్నా నదిని పునరుజ్జీవనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టి దాన్ని చేపట్టిన రోజు మాత్రమే రాయలసీమ బతుకుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా గోదావరి బలకచర్ల తీసుకొచ్చి నీళ్లు పోస్తే ఈ రోజు బలకచర్ల దగ్గర నుండి మాకు హక్కుగా ఉన్న 4 టీఎంసీ నీళ్ళలో 1 టీఎంసీ నీళ్ళు మేము తీసుకోలేకపోతున్నాం. వరద ఉన్నప్పుడు కూడా 3 టీఎంసీలు కుందు దగ్గర పోవడమో, అటు నెల్లూరు వైపు సముద్రం వైపు పోవడమో, లేకుంటే అత్యధిక నీళ్లు ఎస్ఆర్బీసీ కాలంలో పంపించడం వల్ల మా పంట పొలాలను మునిగిపోవడమో జరుగుతున్న నేపథ్యంలో మీరు వాటిని పక్కన పెట్టండి. గోదావరి బలకచర్లను పక్కన పెట్టండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పక్కన పెట్టండి. ముందు ఈ నిర్మాణాలు చేపడుతూ గ్రావిటీని ఈ రోజు ఎలక్ట్రిసిటీతో ఎత్తి పోసుకునే దానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో మనకు తెలుసు. ఈ రోజు మీరు బిల్లు పెట్టకుండా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు 40 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ లో ఎత్తిపోశారు. 1 ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోయారు. మీరు 90,900 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. చెరువుల్లోకి మాత్రం నీళ్లు చేరాయి. కానీ ఆ చెరువుల కింద కూడా ఆయకట్టు డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ చెరువులు నిండి అలుగు బారి మళ్ళీ నెల్లూరు చేరుతున్నాయి నీళ్ళన్నీ పంట పొలాలకు చేరకుండా. మీరేమో మేము కుప్పం నీరు చేసాం, అందులో మేము పూర్తి అయిపోయిందన్న ప్రకటన మీరు చేస్తున్న నేపథ్యంలోనే మీరు పెట్టిన దాంట్లో మీరు ఇచ్చిన ప్రతిపాదనలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు హంద్రీ కావాలనే ప్రతిపాదనలు మీ ప్రభుత్వం నుండి మీరు పెట్టిన ప్రతిపాదనలే ఉన్నాయంటే హంద్రీ పూర్తి అయినట్ట కానట్ట మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఏమో హంద్రీ పూర్తి చేశాం, కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతాం అనుకుంటూనే ఇంకా 8,000 కోట్ల రూపాయలు కావాలన్న వివిధ పూర్వోదయ స్కీములలో, లేకుంటే 25% కంటే తక్కువ గ్రౌండ్ అయిన దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రాధాన్యతమైన ప్రాజెక్టుల లిస్టులో పెట్టిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే ఈ అంశాలన్నీ దాచిపెట్టి రాయలసీమకు మేమే ఛాంపియన్ అంటూ ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి బలకచర్ల అంటున్న నేపథ్యంలో వీటిని పక్కన పెట్టండి. గ్రావిటీతో వచ్చి నీళ్లు తీసుకోవాలనుకుంటే సిద్ధేశ్వరం నిర్మాణం చేపట్టండి. అక్కడ సిద్ధేశ్వరం నిర్మాణం చేపట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలం పెరుగుతుంది. దాంట్లో పూడికి చేరకుండా ఉంటుంది. దానికి మునక ప్రాంతం ఉండదు. ఎక్కువ డబ్బులతో ఖర్చు అయ్యే ప్రాజెక్టు కాదు ఇది. తెలంగాణకు అన్ని ప్రాంతాలకు అటు కోస్తా కూడా ఉపయోగపడే ప్రాజెక్టు. మీరు ఒక ప్రాజెక్టు కట్టడానికి ఈరోజు డబ్బులు లేవంటూ వెనకంజ వేస్తున్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులను రక్షించుకోవడం కోసం సిద్ధేశ్వరాలు కీలకమైనది. మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా ఒప్పించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు లేకపోతే ఏ ప్రాంతం కూడా అటు తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, కోస్తా ప్రాంతం కానీ బతకల నేపథ్యం ఉన్న సందర్భంలో ఈ 2 అంశాలను గుండ్రేవల సిద్ధేశ్వరం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలను విఘ్నతతో మీరు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.